అన్నం చపాతీలోకి ఎన్నిసార్లు తిన్నా అస్సలు బోరు కొట్టని పన్నీర్ బజ్జీ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాము. పన్నీర్ తీసుకుందాము. పన్నీర్లో దానికి సాల్ట్ అండ్ చిల్లీ పౌడరు, కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకున్నాను. చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. పెరుగు అండ్ ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. లైట్గా కలుపుకోవాలి. ఆల్రెడీ చిన్న పీసెస్ కాబట్టి అన్నీ కలిసిపోయినాయి. బజ్జీలాగా మనము మిక్స్ చేసుకున్నాము. డీప్ ఫ్రైకి ఆయిల్ మనం తీసుకొని ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మేము చపాతీలో కానీ అండ్ అన్నంలో కానీ తింటుంటే అసలు ఎంత తిన్నా కూడా తిన్నట్టు అనిపించేది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అదే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.